మనకు తన స్వరూపాన్ని ఇచ్చిన యెహోవా తండ్రికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును మహిమపరుస్తూ దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. స్తుతులలో దాగి ఉన్న ఆశీర్వాదం తెలియక ఈనాడు చాలామంది క్రైస్తవులు దేవుని స్తుతించడం లేదు. మన పితరులు ప్రతినిత్యము దేవుని స్తుతించి దేవుడిచ్చే రక్షణ, స్వస్థత, అభివృద్ధి, విడుదల, ఆశీర్వాదాలు పొందుకున్నారు. కావున ఉదయం నిద్ర లేవగానే దేవుని స్తుతించడం వలన నీవు కూడా ఆశీర్వదించబడతావు. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన యూట్యూబ్ ఈ వీడియోని మరికొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అలా ప్రమోట్ చేయడం వలన దేవుని పనిలో, ఆయన పరలోకపు పొలములో నీవు కూడా పాలి భాగస్తురాలు అవుతావు. ఈ రోజుని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నాతో పాటు ఈ 10 స్తుతులను నీవు కూడా చెల్లించు. దేవా నీకు స్తోత్రము. యాకోబు దేవుడు, దేవా మీకు స్తోత్రము. నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనము. యెషూరూరు దేవుడు, దేవా మీకు స్తోత్రము. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనము. ఇశ్రాయేలీయుల దేవుడు, దేవా మీకు స్తోత్రము. యోహాను సువార్త 7వ అధ్యాయం 13వ వచనము. ఏలియా దేవుడు, దేవా మీకు స్తోత్రము. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనము. దావీదు దేవుడు, దేవా మీకు స్తోత్రము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనము. దానియేలు దేవుడు, దేవా మీకు స్తోత్రము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనము. షడ్రకు, మెషక్కు, అబేద్నెగో అని వారి దేవుడు, దేవా మీకు స్తోత్రము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనము. తండ్రి అయిన దేవుడు, దేవా మీకు స్తోత్రము. తితుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. మన పితరుల దేవుడు, దేవా మీకు స్తోత్రము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనము. నా పితరుల దేవుడు, దేవా మీకు స్తోత్రము. నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనము. ప్రతిరోజు ఉదయం మన వీడియో అప్లోడ్ అవుతుంది. తప్పక దేవుని స్తుతించండి ఉదయం 7 గంటల కల్లా.